నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది బహుశా ఇప్పుడు ప్రశ్న కాకపోవచ్చు. ఎందుకు జరుగుతుంది అనేది ప్రశ్న. ఎందుకు ఇలా జరుగుతుంది? గత కొన్ని సందర్భాల్లో కూడా ఇలానే చూసాం. చంద్రబాబు ఫ్లెక్సీ లేదని, మీటింగ్లకు పిలవలేదని, తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని వర్మ వెళ్ళడం, జనసేన వాళ్ళు గొడవలు చేయడం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ జెండాలు కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ జెండాలు వేసి తగలబెట్టి వర్మ అనుచరులు వీళ్ళంతా తగలబెట్టింది చూసాం. మళ్ళీ రీసెంట్గా నిన్న జరిగిన కార్యక్రమం చూసాం. వైసీపీ నుంచి వచ్చిన పెండెం దొరబాబు వర్మ మీదకి ఎగబట్టడం, ఆ తర్వాత వర్మ మాట్లాడటం, దాన్ని వైసీపీ చూసారా కూటమి మధ్య ఇంకేముంది అయిపోయింది అని వైసీపీ ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నించడం, ఇవన్నీ చూస్తున్నాం. ఏం జరుగుతుంది అనే దానికంటే ముఖ్యంగా ఎందుకు జరుగుతుంది, ఎందుకు అదుపు కావడం లేదు అనేదే ప్రశ్న. అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు మనతో జాయిన్ అవుతున్నారు, సీనియర్ జర్నలిస్ట్. కృష్ణాంజనేయులు గారు నమస్కారం సార్. నమస్తే గోపి గారు. రెండు ప్రశ్నలు ఇక్కడ. ఎందుకు జరుగుతుంది, ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు, ఇది వైసీపీకి అవకాశం ఇచ్చినట్టు అవదా ప్రచారం చేసుకోవడానికి? ఎందుకు ఈ విషయాన్ని రెండు పార్టీలు కావాలనే అలా విస్మరిస్తున్నాయా? పై స్థాయిలోనేమో పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు ఏమో 15 ఏళ్ల పాటు దృఢమైన బలమైన నాగార్జున సిమెంట్ అన్నట్టు చెప్పుకుంటూ పోతుంటే, ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంటే అలా మౌనంగా ఉండిపోతున్నారు? గోపి గారు, మనము ఒక కుటుంబంలో అన్నదమ్ములే కలిసి ఉండటం అనేటువంటిది సాధ్యమయ్యే పని కాదు. కొన్ని పోట్లాడుకుంటారు, ఆ తర్వాత కలిసిపోతారు. ఇది సర్వసాధారణం. ఇక రాజకీయ పార్టీల్లో ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయా నియోజకవర్గమో లేక ఆ జిల్లాలోనో ఆధిపత్య పోరాటాలు ఉంటాయి. ఈ ఆధిపత్య పోరాటాలకు సంబంధించినటువంటి విషయంలో అంతర్గతంగా వితిన్ ద పార్టీ ఉండొచ్చు. అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అని అంటే మూడు రాజకీయ పార్టీలు కలిసి ఉన్నాయి కూటమి అంటే. తెలుగుదేశము, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ఈ మూడు పార్టీలు ఉన్నప్పుడు మూడు పార్టీల మధ్య, నాయకుల మధ్య ఆధిపత్య పోరాటం ఉండటానికి అవకాశాలు ఉంటాయి. ఈ ఆధిపత్య పోరాటము ఒక నియోజకవర్గం వరకు పరిమితం అయిద్దా? ఆ నియోజకవర్గం దాటి అదేమన్నా రాష్ట్ర వ్యాప్తంగా సమస్యగా మారిద్దా? ఏమిటి? ఇవన్నిటి కూడా చాలా కీలకమైనటువంటి అంశం. మీరు అందుకని ఇందాక ప్రస్తావించినట్టుగా ఇది పిఠాపురంలో పదే ఇలాంటి సమస్య తలెత్తుతుంది. ఎందుకు ఇది తలెత్తుతుంది, కారణం ఏంది అని అంటే, పిఠాపురంలోనే ఇలా తలెత్తటానికి ప్రధానమైనటువంటి కారణం పిఠాపురం నియోజకవర్గం అనేటువంటిది ఎవరు? పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి నియోజకవర్గం ఇది. పవన్ కళ్యాణ్ నియోజకవర్గం, ఆయన అక్కడ ఎమ్మెల్యే, కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్రానికి ఆయన డిప్యూటీ సీఎం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ ఆడ సొంత నియోజకవర్గం కాదనటం లేదు. మరి తెలుగుదేశం నాయకుడు ఉంటాడు, వర్మ అక్కడ నాయకుడు ఉండాలి కదా, బీజేపీ నాయకుడు ఉంటాడు, సిపిఎం నాయకుడు ఉంటారు, సిపిఐ నాయకులు ఉంటారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉంటారు. ఇప్పుడు ఆ నియోజకవర్గం అని అంటే, పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అంటే అదేమైనా సొంత సామ్రాజ్యమా? ఇంకెవరు ఉండటానికి వీల్లేదా? ఇప్పుడు సపోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రాజకీయ ప్రత్యర్థులు అనుకుందాం. సరే, కూటమి వాళ్ళు ఎవరు ఉండటానికి వీల్లేదు, ఇది మన కూటమి ప్రభుత్వం కదా, పవన్ కళ్యాణ్ సామ్రాజ్యం ఇది, తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు కనపడకూడదు అనే ఉన్న రూల్ ఉందా? ఇక్కడ ఒకవేళ పవన్ కళ్యాణ్కి సొంత నియోజకవర్గం ఇది పెట్టని కోటలాగా ఇది తయారు చేసుకోవాలి అని అంటే ఆయన చేయాల్సినటువంటి పని ఏంటి? వాళ్ళ పార్టీ చేయాల్సినటువంటి పని ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు లేకుండా వాళ్ళను కూడా తమ వైపు తిప్పుకునేటువంటి విధంగా, ఆ పార్టీలో నాయకులు ఎవరున్నా వాళ్ళకి ప్రయోజనం లేకుండా అలాగా తిరుగులేని నాయకత్వాన్ని జనసేన పార్టీ తయారు చేసుకోవాలి. ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకోవాలి. తెలుగుదేశం ఉంటుంది, బీజేపీ ఉంటుంది, ముగ్గురు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు మీకు బలమే తప్ప వాళ్ళే వ్యతిరేక ఓట్లేరుగా. అందుకని ఇక్కడ తెలుగుదేశము, బీజేపీ అనేటువంటిది జనసేనకు శత్రువులు కాదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇక నిన్న జరిగిన గొడవకు సంబంధించినటువంటి విషయానికి వద్దామండి. వర్మ ఏమడిగాడు? అది ప్రభుత్వ అధికారికమైనటువంటి కార్యక్రమం.
అధికారికమైన కార్యక్రమం అయినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో ఉండాలా ఉండొద్దా? ఉండాలి కదా. ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో ఒక అధికారికమైన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు? చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఆయన ఒక్కడు ఫోటో పెట్టుకొని చేస్తారా? చేయరు కదా. పవన్ కళ్యాణ్ పెడతారు, నరేంద్ర మోడీ ఫోటో పెడతారు, అన్ని పెట్టి చేస్తారు. అదేవిధంగా మంగళగిరిలో నారా లోకేష్ సంబంధించిన నియోజకవర్గం ఒక అధికారిక కార్యక్రమం జరుగుతుంది. అక్కడ నారా లోకేష్ ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, నరేంద్ర మోడీ ఫోటో కూడా పెట్టి చేస్తారు. అంతే తప్ప ఇప్పుడు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు ఉండకూడదు అనేటువంటి ధోరణి ఇది జన సైనికుల్లో మాత్రమే ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా పూర్తి స్థాయి అధికారం అంటే ఎలా ఉంటుంది, అధికార కార్యక్రమాలు ఎలా ఉంటాయి, పార్టీ కార్యక్రమాలు ఎలా ఉంటాయి, ఇవి తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో జన సైనికులు, కొంతమంది జనసేన నాయకులు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని జనసేన పార్టీ తన వైఖరిని ఇక్కడ ఈ విషయంలో మార్చుకోవాలి. వర్మ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. ఆయనేమి జనసేన నాయకుడిగా మారిపోడు. అక్కడ వాళ్ళ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుడు ఆయన. అవును కదా. ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూడా ఉంటుంది, తెలుగుదేశం యాక్టివిటీ కూడా ఉంటుంది. అదే జనసేన ప్రోగ్రాం అనుకోండి, జనసేన ప్రోగ్రాంకి వెళ్ళి నాకు సీట్ వేయలేదేంది, లేకపోతే చంద్రబాబు నాయుడు ఫోటో వేయలేదేంది అని అడుగుతాడు ఎవరిని? వర్మకు ఆ మాత్రం తెలియదా? అధికారికమైన కార్యక్రమంలో అడిగాడు, తప్పేముంది? దాంట్లో వివాదమే లేదు అని నేను అంటున్నా. అంటే ఇది అధికారులు చేసిన తప్ప జనసేన వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అధికారుల చేత ఏమన్నా ఇలా చేయించారా? అంటే మీరు అన్న దాని ప్రకారం పవన్ కళ్యాణ్ మాత్రమే ఉండాలని జన సైనికులు కోరుకుంటున్నారు, జనసేన కేడర్ కోరుకుంటున్నారు అని అంటే ఇది అధికారులు కదా చేస్తారు, అధికారిక కార్యక్రమం కదా నిన్న జరిగింది. జనసేన కార్యకర్తలకో లేకపోతే కేడర్కో ఏంటి సంబంధం? అందుకనే మీరు ఆ ఒక్కసారి ఆడ ఏం మాట్లాడారు వర్మ ఇవన్నీ మాట్లాడింది కానీ మనం ఒకసారి వింటే ఆయన అడిగేది కూడా అధికారులనే, జనసేన వాళ్ళని అడగలేదు. ఆయన అధికారులను అడిగాడు, ఇది అధికారికమైన కార్యక్రమము, ఇలాంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకుండా మీరు ఎలా చేస్తారు అని అడిగితే ఇది పొరపాటు జరిగింది, ఇంకొకసారి జరగకుండా చూస్తాము అనేటువంటి విధంగా అధికారులు మాట్లాడారు. ఆ సమయంలో జనసేన జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా ఈ పెండం దొరబాబు ఇలాంటి వాళ్ళు వచ్చి వీళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది జనసేన పార్టీకి సంబంధించి. అయితే ఈ సందర్భంగా వర్మ మాట్లాడినటువంటి మాటల్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. ఖచ్చితంగా అది కూడా తప్పే. ఎందుకోసం అని అంటే వర్మ ఏం మాట్లాడతాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో ఉండాలి అన్నంత వరకు ఓకే, కానీ మీడియాతో మాట్లాడితే ఏం మాట్లాడితే ఈ పెండెం దొరబాబు ఎవరేనా, ఈయన ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాడు, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పనిచేశాడు, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా మాట్లాడాడు. అవును, ఒకప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయి ఉండొచ్చు, మీకు రాజకీయ ప్రత్యర్థి అయి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్కి కూడా రాజకీయ ప్రత్యర్థి ఆ రోజున. మరి ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి నాయకుడు జనసేన పార్టీలో చేరాడు, జనసేన వాళ్ళందరికీ వాళ్ళకు ఓకే అయినప్పుడు నువ్వు మీ తెలుగుదేశము జనసేన బీజేపీ మీరు జనసేనను యాక్సెప్ట్ చేసేటప్పుడు పెండెం దొరబాబును కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. అంతే తప్ప నేను పెండెం దొరబాబు ఎన్నికల సమయంలో మాకు వ్యతిరేకంగా పనిచేశాడు, అప్పుడు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వ్యతిరేకంగా పనిచేయక మీకు అనుకూలంగా పనిచేస్తాడా? కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశం ఇప్పుడు వర్మ మాట్లాడేటప్పుడు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలామందిని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎన్నికల ముందు చేర్చుకున్నారు, వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, పిలిచి పేటేశారు, కొంతమంది మంత్రి పదవులు కూడా ఇచ్చారు. మరి వాళ్ళందరినీ ఇప్పుడు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదా? వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, వాళ్ళు మాకు ఎన్నికలకు ముందు ఇలా చేశారు అలా చేశారు కదా అని వాళ్ళు ఏమైనా అంటున్నారా? అనరు కదా. మీకు ఒక విషయం గుర్తు చేస్తాను, సేమ్ ఇదే పరిస్థితి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలోకి తీసుకుంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పార్టీలోకి జనసేనలోకి వచ్చిన తర్వాత కూడా మీరు కూటమిలోకి వచ్చారని మేమేం ఊరకుండము, ఏం తేల్చాలో తేలుస్తామని బహిరంగంగానే సవాల్ చేశారు. కానీ ఈ స్థాయిలో పిఠాపురం స్థాయిలో రచ్చ అవ్వట్లేదు. అక్కడ రచ్చ అవ్వటం లేదంటే రచ్చ చేసేదాన్ని బట్టే ఉంటుందండి. ఎందుకోసం అని అంటే పిఠాపురం అని అంటే పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అంటే ఏదో అనుకుంటున్నారు. ఇప్పుడు అలాగా కుప్పం నియోజకవర్గం ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు నియోజకవర్గం. ఇప్పుడు
మంగళగిరి కూడా అదే తరహాలో తయారు చేసుకోవాలని ప్రతికూలమైన పరిస్థితున్నా అక్కడ నారా లోకేష్ ఓడిపోయిన చోట మళ్ళీ గెలిచి చూపించి భవిష్యత్తులో కూడా అక్కడే పోటీ చేసేటువంటి విధంగా తయారు చేసుకుంటున్నాడు. అంటే తనకు తిరుగులేనటువంటి నియోజకవర్గంగా ప్రజల్లో బలంగా తయారు చేసుకోవాలి తప్ప మాకు ఇంకెవరు ఏ పార్టీ వాళ్ళు ఉండకూడదు అంటే కుదిరేటువంటి పని కాదు. ఇక్కడ దామరచర్ల జనార్దన్కి బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య గొడవ ఉంటే ఉండొచ్చేమో, కానీ వాళ్ళిద్దరి మధ్య గొడవకు సంబంధించినటువంటి వ్యవహారము అది చినికి గాలివానగా మారేటువంటి పరిస్థితులు ఉండటం లేదు. మాట్లాడుతున్నారు ఒక స్టేట్మెంట్తో ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే జన సైనికులు కొంచెము ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఓవర్ యాక్షన్ మీన్స్ ఆ పదానికి కారణం ఏంటంటే వాళ్ళు కొత్త, పవర్కి కొత్త వాళ్ళు. అందుకోసమనే ఈ అధికారం అంటే ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాష్ట్రం అంతా డిప్యూటీ సీఎం. ఇప్పుడు కేవలము పిఠాపురంలో ఎమ్మెల్యే మాత్రమే. మీరు మళ్ళీ ఆయన సీఎం డిప్యూటీ సీఎంగా ఉండాలంటే ఆ నియోజకవర్గంలో మళ్ళీ గెలిచేటువంటి విధంగా తయారు చేసుకోవాలి. తెలుగుదేశం వాళ్ళతో గొడవ వల్ల, బీజేపీ వాళ్ళతో గొడవ వల్ల కాదు. ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రజల్లో మంచి అభిప్రాయం వచ్చేటువంటి విధంగా, పవన్ కళ్యాణ్కి మళ్ళీ ఓటేసేటువంటి విధంగా తయారు చేసుకోవాలి. అయితే ఇందాక మీరు అడిగిన దాంట్లో కీలకమైనటువంటి అంశం, కీలకమైనటువంటిది కూడా ఒకటి ఉంది గోపి గారు. అదేంటి అనంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశం మీద దీన్ని రాజకీయం చేయాలని చూస్తుంది. ఒక్క మాట అక్కడికి వెళ్ళే ముందు వర్మ మాట్లాడుతూ నిన్న ఇంకొక మాట కూడా అన్నాడు. ఈ పెండెం దొరబాబు కొన్నాళ్ళు పోతే, ఈయన తాత్కాలికంగా ఉన్నాడు ఇక్కడ, కొన్నాళ్ళు పోతే మళ్ళీ వైసీపీలోకి వెళ్తారు, వాళ్ళ కార్యకర్తలు కూడా అదే మాట్లాడుతున్నారు. సో ఈయన ఏమన్నా ఇక్కడి నుంచి కూటమిని చెడగొట్టే ప్రయత్నాల్లో ఏమన్నా ఈ కూటమిలో చేరి ఇలాంటి దూకుడు స్వభావాన్ని ప్రదర్శిస్తున్నాడా అనే అనుమానం కలిగించే మాటలు కూడా అక్కడ వర్మ అన్నారు. అవి వర్మ తప్పుడు మాటలండి, అలా మాట్లాడకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి అధ్యక్షుడు. తన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పెండెం దొరబాబుని చేర్చుకున్నాడు అంటే ఆ మాత్రం స్క్రూటినీ లేకుండా, ఆ మాత్రం అవగాహన లేకుండా ఎందుకు చేర్చుకుంటాడు? ఒకవేళ చేర్చుకున్నాడు, ఇప్పుడు చేర్చుకున్నాడు, రేపొద్దున ఎన్నికలకు ముందు పెండెం దొరబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోతే పోవచ్చాము. ఏమన్నా ఈ ఈ ఈ విధమైనటువంటి వర్మ రేపొద్దున అవకాశం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోవడానికి ఏమన్నా గ్యారంటీ ఇస్తారు? ఏమన్నా రేపొద్దున ఎలాగూ అక్కడ పవన్ కళ్యాణే కంటిన్యూస్గా ఎమ్మెల్యేగా ఉంటాడు. రేపొద్దున వర్మకి ఎప్పుడు అవకాశం రాదుగా కూటమి కలిసి ఉంటే. సపోజ్ పవన్ కళ్యాణ్ పిలిచి ఆయన ఏం పిలిచి కూర్చోబెట్టి పేటేయడం, ఎలాగ అవకాశం వేయడం, ఆయన తన ఇదిగానే ఉండాలని కోరుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి పిలుస్తాడు, నీకు ఎలాగ అక్కడ అవకాశం లేదు కదా, నీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తాను అని ఆఫర్ ఇచ్చాడు అనుకో, పోవడానికి ఏమైనా గ్యారంటీ ఇస్తారా? ఏమైనా గ్యారంటీ ఉందా దానికి ఏమన్నా? అందుకని పెండెం దొరబాబు ప్రజెంట్ అయితే జనసేన నాయకుడు అండి. అంతవరకు అయితే మాత్రం అతన్ని కించపరచటం కానీ, అతన్ని వ్యతిరేకంగా మాట్లాడటం అని అంటే జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడటమే. ఒక మిత్రుడిగా, మిత్రపక్షంగా ఉన్నప్పుడు అలాగా మిత్రపక్షానికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి అంశం మీద అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంకొక చెప్పబోతున్న దాంట్లోకే వస్తున్నా. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక విషయం వర్మ మాట్లాడుతూ మేము ఎప్పటి నుంచో ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం, మేము మాకు తెలుగుదేశం పార్టీకి కాన్స్టిట్యున్సీ ఎప్పటి నుంచో పెట్టని కోటలాగా ఉండింది, మేము పోటీ చేస్తూ వచ్చాం అని అంటూ దత్తత వచ్చిన నాయకులు అన్నట్టు మాట్లాడాడు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో అతిపెద్ద రచ్చక దారితీసింది. వైసీపీ వాళ్ళే దాన్ని ట్రోల్ చేసుకోవడానికి ఇదేమన్నా ఉపయోగపడుతుందా అన్నట్టు ప్రయత్నిస్తున్నారు. ఇక జనసేనలో ఉన్నారో లేదో తెలియదు కానీ జనసేన సింపథైజర్స్ హ్యాండిల్స్లో నుంచి కూడా ఒక ఇది నడుస్తూ ఉంది. లోకేష్ మంగళగిరికి దత్తత రాలేదా, మంగళగిరి ఏమన్నా లోకేష్ సొంత కాన్స్టిట్యున్సీనా అని. అంటే దీన్ని వైసీపీ ఇంకాస్త ముందుకి తోసి లబ్ధి పొందేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందేమోనని ప్రయత్నిస్తుంది. వైసీపీకి ఏమైనా లబ్ధి ఉండొచ్చా? ఇక్కడ ముందొచ్చిన చెవులు కన్నా తర్వాత వచ్చినటువంటి కొమ్ములు వాడిగా ఉంటాయి. ఇది మనం అంగీకరించకపోయినటువంటి వాస్తవం. ఇక్కడ వర్మ ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, ఆ నియోజకవర్గంలోనే ఉండొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గానికి వచ్చాడుగా, మరి కూటమికి సంబంధించినటువంటి అక్కడ జనసేన పార్టీకి ఆ సీటు కేటాయించేటువంటి క్రమంలో మరి పవన్ కళ్యాణే పవర్ఫుల్ కదా వర్మ కన్నా.
ఇక ఆటోమేటిక్గా అది జనసేనకు సంబంధించినటువంటి సీట్ అయిపోయింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగనే ఎప్పుడు మీరు మంగళగిరిలో జనసేన వాళ్ళు లేరా, అక్కడ బీజేపీ వాళ్ళు లేరా, మరి ఇప్పుడు అక్కడ లేకపోతే స్థానిక నాయకులు లేరా తెలుగుదేశం వాళ్ళు? అక్కడ ఆ, నారా లోకేష్ వచ్చాడు. నారా లోకేష్ అక్కడ కీలకమైనటువంటి నేతగా ఇప్పుడు తయారయ్యాడు. మిగతా వాళ్ళందరూ సర్దుకోవాల్సిందే. ఎవరి కోసం సర్దుకుంటారు? అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవకుండా రాకుండా చేసుకునేటువంటి ప్రయత్నం నారా లోకేష్ చేస్తున్నాడు. రేపు పవన్ కళ్యాణ్ కూడా చేయాల్సినటువంటి పని అదే. వర్మకి తెలుగుదేశం పార్టీలో ఏం కావాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నా మళ్ళీ గెలిచిన జనసేన పార్టీకి సంబంధించి ఆయనకి ఏదో పాత్ర ఇస్తారు అని అనుకోవాల్సినటువంటి పని లేదు. ఆయనకి తెలుగుదేశం తరఫున ఎమ్మెల్సీనో లేకపోతే ఇంకోటో తీసుకొని గెలిచేటువంటి ప్రయత్నం, లేకపోతే ఆయన ఆ స్థానాన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి. అంతే తప్ప అక్కడ గొడవలు పడేటువంటి విధంగా చేయకూడదు అనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దామండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోతికాడి నక్కలాగా కాసుకొని ఉంటుంది, గొడవలు పెట్టడానికి సిద్ధమైంది. ఇదిగో చూడండి, ఇద్దరి మధ్య గొడవ పడుతుందని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదండి, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇదే పట్టుకొని ఎలాడుతున్నారు. మీకు అందుకనే ఒక ఉదాహరణ చెప్తాను. అంబటి రాంబాబు చిన్న నాయకుడేం కాదుగా, మాజీ మంత్రిగా. నిన్న అట్ట గొడవ జరిగిందో లేదో వాళ్ళ మధ్య పిఠాపురంలో, ఆయన ట్వీట్ చేశాడు, ఏరు దాటే వరకు వర్మ, ఏరు దాటిన తర్వాత కర్మ అని ట్వీట్ చేశాడు. అది అని చేశాడు. అంటే దీన్ని అవకాశంగా వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మధ్య గొడవ పెట్టాలని చూస్తుంది. వాళ్ళకేంది, వాళ్ళకు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటి ఆ నిర్ణయము? ఈ ముగ్గురు కలిసి ఉంటే మనం గెలవలేము, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఉంటే మనం గెలవలేము అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకున్నది. అందుకనే విజయసాయి రెడ్డి చెప్పినటువంటి విషయం చూసాం, వాళ్ళు ముగ్గురు కలిసి ఉంటే ఎలా గెలుస్తారు, విడగొట్టడానికి ప్రయత్నం చేయకుండా అని ఆయన సలహా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి. చాలా సందర్భాల్లో అంబటి రాంబాబు కూడా మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నాము. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోతికాడు నక్కలాగా రెడీగా ఉండేటువంటి మాట వాస్తవమే. ఆ ప్రయత్నం చేస్తుంది, వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి ఈ ముగ్గురు విడిపోతే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు జరుగుతాయి. కానీ వాళ్ళు ఆశించినట్టుగా ఏదో పిఠాపురంలో జరిగేటువంటి వర్మ ఆ దొరబాబు మధ్య ఘర్షణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసైనికుల మధ్య వివాదంగా మారి విడిపోయేటువంటి పరిస్థితులు ఎందుకుంటాయి? మీరు ఒక్క అంశాన్ని గమనించండి. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమిలో కీలకమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదే విధంగా నారా లోకేష్, బీజేపీకి సంబంధించినటువంటి నేతల మధ్య చాలా సఖ్యత ఉంది. ఏ విధమైనటువంటి పొరపచ్చాలు లేవు. అందుకనే పదే పదే పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాలు ఈ కూటమి కలిసి ఉంటుంది అని ఆయన చెప్తున్నాడు. అదే విధంగా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చేటువంటి గౌరవం అలాంటిది. అందుకని మీరు ఒక్కసారి పిఠాపురంలో జరిగినటువంటి ఈ ఘర్షణకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఎవరు కూడా ఇలాంటి అంశాల మీద మాట్లాడొద్దు, కూటమి మధ్య విభేదాలు ఉండొద్దు అని ఒక్క ఆదేశం కనుసైగ చేస్తే ఇక ఆగిపోయింది. అదే విధంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కి ఒక్క మాట చెప్తే తెలుగుదేశం వాళ్ళు కూడా ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకని మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఈ రచ్చబండల దగ్గర ఊళ్ళో పెద్ద పెద్ద ఘర్షణలు జరుగుతూ ఉంటాయి, రోజు యుద్ధమే జరిగిద్ది. రోజు ఉదయం సాయంత్రం వచ్చింది రచ్చబండ దగ్గర, అసలు ఒకడు కూడా మాట్లాడుకునేటువంటిది, పెద్ద యుద్ధాలు జరుగుతూ ఉంటే ఒకడు గొంతు ఇంకోటి కొరుక్కుంటాడు అనేటువంటి విధంగా ఆవేశంగా మాట్లాడుకుంటారు. అయిపోయి చర్చలు అయిపోయిన వెంటనే ఇద్దరు లేచి పదరా అని చెరొక హాఫ్ టీ దగ్గర వెళ్ళిపోదాం పద ఇంటికని, ఇద్దరు ఎవరు టీ వాళ్ళు కూడా తాగరు, ఒక టీని ఇద్దరు పంచుకొని తాగి ఇంటికి వెళ్ళిపోతారు. అది రోజు జరిగేటువంటి వ్యవహారమే. మళ్ళీ రేపొద్దున డిస్కషన్ లో కొట్లాడుకుంటారు. అలాంటిదే పిఠాపురంలో జరిగేటువంటి అంశం కూడా. ఈ అంశాన్ని తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే పెద్ద అంశం కింద వాళ్ళు సోషల్ మీడియా ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళ జరిగేటువంటి నష్టం ఏంటి అనంటే, వాళ్ళకు వచ్చే లాభం లేకపోగా నష్టం ఏంటి అనంటే, వాళ్ళకి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే, ప్రజలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి వాటి గురించి మాట్లాడితే, లేక ప్రభుత్వ వైఫల్యాల మీద, ఆ ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటే వాటి మీద ఏదైనా మాట్లాడితే, పోరాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్రజల్లో క్రెడిట్ వస్తుంది. అంతే తప్ప వాళ్ళు తెలుగుదేశం జనసేన వాళ్ళు
పోట్లాడుకునేటువంటి అంశాన్ని వీళ్ళు నెత్తికెత్తుకొని వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ సృష్టించేటువంటి విధంగా చేస్తే ప్రయోజనం ఉండదు. ఇంట్లో అన్నలదమ్ములు పోట్లాడుకుంటారు, తర్వాత కలిసిపోతారు. ఇది పక్కింటి వాళ్ళు వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య పుల్లలు పెడదాం అనేటువంటి ప్రయత్నాలు సక్సెస్ కావు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఒక్క బార్లో పడుతుంది తప్ప ప్రయోజనం ఉండదని నేను అనుకుంటున్నాను. మీరు అన్న ఒక్క మాటను నేను ప్రస్తావిస్తా. ఇంతకు ముందే అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇలాంటివి ఆగిపోతాయి అని. మరి ఆ స్టేట్మెంట్ ఇచ్చే దిశగా కూటమి పార్టీలోని జనసేన పెద్దలో, తెలుగుదేశం పార్టీ పెద్దలో ప్రయత్నించలేదా, లేదా ఇంకా ప్రయత్నించకుండానే ఉన్నారా? ఉంటే ఎందుకు ఉంటున్నట్టు ఇలా ప్రతిసారి? గోపి గారు అసలు అది అంత పెద్ద విషయమే కాదు అని నా అభిప్రాయం. వాళ్ళు కూడా అదే అభిప్రాయపడుతున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పిఠాపురంలో ఘర్షణ రాష్ట్ర వ్యాప్తంగా ఘర్షణ కింద కూటమి విడిపోవడానికో కారణం కాదు, అంత పెద్ద వివాదం కూడా కాదు. కూటమి మధ్య ఒక సమన్వయం కోసం నియోజకవర్గాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలోను నియోజకవర్గ స్థాయిలోను సమన్వయ కమిటీలు ఉన్నాయి. ఆ సమన్వయ కమిటీలు వాళ్ళు పనిచేసి ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం పిఠాపురంలోనే జరిగిద్ది. అదే విధంగా లేదు అంటే ఆ జిల్లా స్థాయిలో జరిగిద్ది. దానికేం పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చే అంత పెద్ద సీరియస్ వ్యవహారం కాదని నేను అనుకుంటున్నా. సమన్వయ కమిటీలు కృష్ణాంజలి గారు, సమన్వయ కమిటీలు ఉన్నాయా? నాకు తెలిసి కూటమికి సమన్వయ కమిటీలు ఉన్నట్టు నాకు తెలియదు. అలాంటి సమన్వయంతోనే ఉన్నాయి, పనిచేస్తున్నాయి కూడా. చిన్న పొరపచ్చాలు ఉంటే దాని మీద వాళ్ళు యాక్టివ్ గా దాని మీద యాక్టివ్ అయ్యేదానికి అవకాశాలు ఉండొచ్చు. మీకు అదే విత్ ఇన్ ద పార్టీ ఉన్నాయి సమన్వయ కమిటీలు, విత్ ఇన్ ద కూటమి కూడా సమన్వయ కమిటీలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఈ సమస్యలు తీవ్రతరం అయినటువంటి పరిస్థితుల్లో మాత్రమే అధినాయకత్వం రెస్పాండ్ అయ్యేదానికి అవకాశం. రైట్ సార్, థ్యాంక్ యూ.